నమస్తే. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను రవీంద్ర. తెలంగాణలో రాజకీయాలు ఒక ఆసక్తికరంగా మారబోతున్నాయి. ఎందుకనంటే ఇప్పటి వరకు సైలెంట్ మోడ్లో ఉన్నటువంటి గులాబీ పార్టీ, ఆ పార్టీ నేతలు యాక్టివ్గా ముందుకొస్తున్నారు. ప్రధానంగా తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం గురించి చెప్తా. అదేంటంటే 156 రోజులు పైగా జైల్లో ఉన్నటువంటి కవిత బెయిల్పై విడుదలయ్యారు. విడుదలైన తర్వాత 3 నెలలు ఆమె ఇంటికే పరిమితమయ్యారు. అంటే ఇప్పుడు కూడా ఆవిడ ఇంటికే పరిమితమయ్యారు. కాకపోతే ఆమె నివాసంలోనే తాజాగా కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలతో కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం గులాబీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు మనోధైర్యం ఇవ్వాలి, వారిని కొంత ఉత్సాహపరచాలి, వారిలో మరింతగా ఉత్తేజాన్ని నింపాలి. ఇది ఆమెకి ఇచ్చినటువంటి బాధ్యత, ఒక టాస్క్ కేసీఆర్ గారు. పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ అయితే బాగా నడుస్తుంది. అదేంటంటే ఇప్పటి వరకు పనిచేసి పార్టీ జెండాను మోసి కష్టపడినటువంటి కార్యకర్తలను పక్కన పెట్టినటువంటి గులాబీ పార్టీ కొంతమందికే ప్రాధాన్యత ఇవ్వటంపై వారు గుర్రునున్నారట. అదొకటి. అలాగే పార్టీ ఈ విధంగా తయారు కావటానికి ఈ కేటీఆర్, హరీష్ రావు, కవితనే వారికి ప్రాధాన్యత తగ్గించి ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి నాయకులు ఉన్నారో వారినే మీరు ఫోకస్ చేయాలి అనే ప్రతిపాదన కూడా గతంలో కేసీఆర్ ముందు కొంతమంది నాయకులు పెట్టారు. ప్రతిదానికి సరే ఓకే అలాగే చేద్దాం అని చెప్పినటువంటి కేసీఆర్ ఎక్కడా కూడా ఆయన యాక్టివ్గా లేరు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్పై మూకుమ్మడి దాడి జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ, అలాగే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగినటువంటి అక్రమాలు, అవినీతి, ఇలా ఎన్నో ఉన్నాయి. ఒక్కటే కాదు, త్వరలోనే కేసీఆర్ను అరెస్టు చేస్తారనేది కూడా ఒక ప్రచారంగా ఉంది. ఇటువంటి క్రమంలో తెలంగాణలో అసలు తమకు ఎదురే లేదు, మాకు తిరిగే లేదనుకున్నారు. 2 సార్లు మనం అధికారంలో ఉన్నాం, 3వసారి కూడా మనమే రాబోతున్నాం అని చెప్పి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దానిలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి అంశం అది. ఇటువంటి నేపథ్యంలో అన్నీ కూడా వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, ఒక సామాజిక వర్గానికి సంబంధించే ఇదంతా నడిపించినటువంటి అంశం మనకు తెలుసు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు కనుక మనం బేరీజ్ వేసుకుంటే, ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ అనేది పక్కన పెట్టకపోతే తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీకి మనుగడ అనేది ఉండదు అనే ఒక చర్చ బాగా నడుస్తుంది. చాలామంది ముఖ్యమైనటువంటి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. గులాబీలో గుబులు అనేది ప్రారంభమైంది. గత కొంతకాలం నుంచి ఎవరు ఎప్పుడుంటారో తెలియదు. ఉన్నటువంటి నాయకులు వారు రాజకీయాలకు స్వస్తి పలికినట్లు సైలెంట్గా ఉన్నారు. ఇటువంటి క్రమంలో కవిత చేసినటువంటి వ్యాఖ్యలు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఎలా అయినా గద్దె దించాలి, దానికి టార్గెట్ 10 నెలలు, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి, దానికి సంబంధించి మనం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, మన సత్తా చాటాలి, మనం ఏంటో చూపించాలి, నిరూపించుకోవాలి, మనం తెలంగాణ కోసం ఎన్ని పోరాటాలు చేశామో, ఎన్ని ఉద్యమాలు చేశామో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో అవన్నీ స్మరించుకుంటూ మనం చేయాలి. కాబట్టి కేసీఆర్ అధ్యక్షతన మనం మళ్ళీ యాక్టివ్గా ప్రజల్లోకి వెళ్ళాలి. నేను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పర్యటన చేయబోతున్నాను. 10 నెలలే మనం టార్గెట్. కాంగ్రెస్ని ఎలా అయినా సరే గద్దె దించాలి. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు కానీ,
చేసినటువంటి వాగ్దానాలు కానీ వాటన్నిటినీ ఏవైతే చేయలేదో ప్రధాన అస్త్రంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను మనం వివరించాలి ప్రజలకి. తద్వారా మన పార్టీని బలోపేతం చేసుకోవాలి. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి ఇది వర్కౌట్ అవుతుందా? ఒక పక్కనేమో తాజాగా మనకు తెలుసు, ఒక కేటీఆర్ ముఖ్య అతిథిగా మహబూబాబాద్లో మహాధర్నాలో పాల్గొబోతున్నారు అనే విషయం బయటికి రావటం, దానికి సంబంధించి ఎన్ని గొడవలు జరిగినాయో తెలుసు. ఆయన అటెండ్ అయ్యారు, చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం బీఆర్ఎస్ నాయకులను టార్గెట్గా చేసుకుని పరిపాలన చేస్తుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది పూర్తి కాబోతుంది మరికొద్ది రోజుల్లో. అయినా కూడా కొన్ని హామీలు పేపర్లకే పరిమితమయ్యాయి. ఎందుకు చేయలేకపోతున్నారు అని ఆయన ఆ యొక్క సభాముఖంగా ప్రశ్నించారు. కాంగ్రెస్లో ఉన్న నాయకులు చేసేటువంటి తప్పులు కనిపించట్లేదు. మా నాయకులను టార్గెట్గా చేసుకొని మీరు ముందుకు వెళ్తున్నారు, కేసులు పెడుతున్నారు, జైలుకి పంపిస్తున్నారు. త్వరలోనే మీకు బుద్ధి చెప్తాం, మేము కేసీఆర్ దళం అని చెప్పి ఆయన తాజాగా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రేవంత్ సర్కార్పై. మొత్తానికి గులాబీ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో చూసాం. ఒక్క పార్లమెంటు స్థానం కూడా గెలవలేకపోయింది గులాబీ పార్టీ. మరి స్థానిక సంస్థలని టార్గెట్గా చేసుకొని మన సత్తా ఏంటో చూపించాలంటున్నటువంటి కవిత కానీ ఇంకా ముఖ్యమైనటువంటి నేతలు మరి ఏ రకంగా వ్యూహంతో ముందుకు వెళ్తారు? ఆయన పెద్ద ఆయనేమో ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఆయన ఫామ్ హౌస్ కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? రాజకీయంగా తెలంగాణలో గులాబీ పార్టీని బతికించుకోవడానికి చేస్తున్నటువంటి కార్యాచరణ, ఆ యొక్క వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది చూడాలి.